భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరంలో తిరుగుతున్నటువంటి బస్సులు, ఈ డీజిల్ బస్సులన్నింటినీ కూడా ఇక్కడ నుంచి ఫేజ్డ్ మేనర్గా ట్రాన్స్ఫార్మ్ చేసి బ్యాటరీ బేస్డ్ బస్సులుగా తీసుకొని రావాలన్నటువంటి ఆలోచన కూడా ఉంది. అట్లాగే సరే, ఒక నగరం నిర్మించడం అనంటే కొన్ని దశాబ్దాలుగా వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్న పరిస్థితి మనకు తెలుసు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, ఇప్పుడు ఇంకొక 4వ నగరం హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ. ఆ ఫ్యూచర్ సిటీ is going to be a destination for the entire country, not only the country, even for the world also. The way it has been designed and conceptualized, వరల్డ్ అంతా దానికి వెళ్ళి చూస్తూ ఉన్నాం. ఆ చూసే క్రమంలో మనం నిర్మించే నగరం డెఫినెట్గా భవిష్యత్తులో ఒక ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి నగరంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దాలని ఆ కోర్ ఏరియాలో మొత్తం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతూ ఉన్నారు. సో ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వం కూడా మీరు చెప్పినటువంటి అంశాలు సీరియస్గా తీసుకుంటుందని చెప్పడం కోసమే నేను మీ దృష్టికి తీసుకొస్తాను. భవిష్యత్తులో కూడా ఉదాహరణకి మూసీ రిజర్వేషన్ కా దాట్స్ గోయింగ్ టు బి మైల్ స్టోన్ ఈవెన్ ఫర్ ది హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్. కొన్ని దశాబ్దాలుగా మూసీ రివర్ అబ్యూజ్ చేయబడి విపరీతమైన పొల్యూషన్తో మారి జీవన పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దాన్నే ఒక ఆ పారుతున్న నది మనకు పెద్ద వరంగా మార్చుకొని దాన్ని క్లీన్ చేసుకొని ఆ పరిసర ప్రాంతాలను తిరిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో పారే నదిగా మార్చుకొని దాని చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటే హైదరాబాద్ నగరం అనేది ఒక అద్భుతమైన నగరంగా భవిష్యత్తులో కనిపిస్తుంది. కాబట్టి ఎంత ఖర్చు అయినా సరే ఈ మూసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందుకు పోతుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. అట్లాగే హైదరాబాద్ నగరం ఒకటే కాకుండా భవిష్యత్తులో కూడా మేము ఈ మధ్య తీసుకొచ్చినటువంటి గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025, ఒక దశాబ్ద కాలం మాకు ఎనర్జీ పాలసీ లేదు. సో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వచ్చి ఈరోజు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇద్దరు దావోస్ వెళ్తే 1,80,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఈ హైదరాబాదు ఇన్ అండ్ అరౌండ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు. ఇంకా చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. సో గ్రీన్ ఎనర్జీ మా టార్గెట్ కూడా ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. బై 2029-30 కల్లా నేను 20,000 మెగావాట్ పవర్ని గ్రీన్ ఎనర్జీలో తీసుకొని రావాలని టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. దానికి కావాల్సిన ప్రణాళికలన్నీ తయారు చేసాం. అందులో న్యూ ఎనర్జీ పాలసీలో వీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఇన్ దాట్. బై 35 కల్లా 40,000 మెగావాట్ పవర్ తీసుకొని రావాలి. సో ద హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ది పర్టికులర్లీ అడ్వాన్స్డ్ కంట్రీస్. సో ఆ దిశలో మన తెలంగాణ రాష్ట్రం కూడా ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మేమంతా ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ హైదరాబాద్ నగరం ఈరోజు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి కేటాయించింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఎంటైర్ హైదరాబాద్ so far, even in the combined state also, never it has been allotted 10,000 crores in one particular year in the budget. ఒక 10,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మేము బడ్జెట్లో కేటాయించి హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్లీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటే, ప్లానింగ్. సో ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్తో రకరకాలైనటువంటి నగర అభివృద్ధికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని తీసుకొని రావడం కోసం ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాం. దాంట్లో ఫ్లైఓవర్స్ ఉండొచ్చు, సబ్వేలు ఉండొచ్చు, రకరకాలైనటువంటి
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతారు. దట్ ఈస్ డెఫినెట్లీ టేక్స్ ది హైదరాబాద్ టు ది హైట్స్ అని మేము చాలా బలంగా నమ్ముతా ఉన్నాం. ఓ పక్కన ఫ్యూచర్ సిటీ, ఇంకో పక్కన ఉన్న నగరానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇంకో పక్కన మూసీ రిజర్వేషన్, ఇంకో పక్కన గ్రీన్ ఎనర్జీ న్యూ ఎనర్జీ పాలసీ, ఇంకో పక్కన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఇవన్నిటిని మేళవించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఫాస్ట్గా రైజ్ అవుతున్నటువంటి రైజింగ్ తెలంగాణగా ఈరోజు దేశంలో ప్రపంచంలో కనపడేటట్టుగా ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉంది. సో మిత్రులు, మీరు అడిగినటువంటి కొన్ని అంశాలు, ఉదాహరణకి హైదరాబాద్ సంబంధించిన రియల్ ఎస్టేట్ రంగం కానీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ, నాకు తెలిసి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా విరివిగా ముందుకు పోతాం. దీనికి కావాల్సిన ఈజ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ పర్మిషన్స్ కోసం కూడా అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ముందుకు పోతాం. ఎవరికి ఎటువంటి బిల్డర్స్కి ఈ రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎవరైనా మేము